బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లగ్గచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని పట్నం నరేందర్ రెడ్డి సవాల్ చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లగ్గచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని పట్నం నరేందర్ రెడ్డి సవాల్ చేశారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. మా కరెస్పాండెంట్ పవన్ పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు ఎందుకు కొట్టివేసింది, కారణం ఏంటి? లగచర్ల ఘటనలో పట్నం మహేందర్ రెడ్డి రిమాండ్ ను క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ యొక్క క్వాష్ పిటిషన్ పైన కూడా విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాల పైన కూడా హైకోర్టులో వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఇందులో క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టు ఆ యొక్క పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ కూడా కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క బెయిల్కు మాత్రము జిల్లా కోర్టుకు సంబంధించిన చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో జిల్లా కోర్టుకు సంబంధించి షరతులతో కూడిన దీనికి సంబంధించి చూసి దానికి సంబంధించి జిల్లా కోర్టు నిర్ణయం చూసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే హైకోర్టులో మాత్రము మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మాత్రము చుక్కెదురైందని కూడా మనం చాలా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక క్వాష్ పిటిషన్ పైన మాత్రం వాదనలు చాలా రోజుగా కొనసాగిన నేపథ్యంలోనే హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రైట్ పవన్, థాంక్యూ.